హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ కుకింగ్ వీడియో ఏంటంటే మలబార్ పరాటా. అంటే ఆ లేయర్ పరాటా అండి. ఇంట్లో రోజు చపాతీ పూరీలు ఏం తింటాం, కొంచెం ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్గా. చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇవైతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి పప్పుచారులోకి అండ్ చికెన్ సూప్లోకి చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ రెసిపీ చేయబోయే ముందు యూట్యూబ్ వీడియోస్ చాలా చూశానమాట, లేయర్ పరాటాస్ అని. కానీ అందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సోడా ఉప్పు అంట, బేకింగ్ పౌడర్ అంట, అవన్నీ ఎందుకు? సో నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా అయిపోయేలా చేశానమాట. సో అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కప్స్ మైదా తీసుకొని దాంట్లో సాల్ట్, యాజ్ యూజువల్గా మనం చపాతీకి పిండి కలుపుకుంటాం కదా గోధుమ పిండితో, సో అలానే మనం పిండి కలుపుకోవాలి. కాకపోతే పూరి అంత గట్టిగా, అంటే పూరి చేసుకునేటప్పుడు పిండి కలుపుకుంటాం కదా గట్టిగా, అంత గట్టిగా కాకుండా చపాతీలు చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా కలుపుకుంటాం కదా, అలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అది కూడా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేసేయాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని చాలా పల్సగా ఒత్తుకోవాలన్నమాట. ఎలాగైతే మనం పఫ్స్ చేసుకునేటప్పుడు లేయర్స్ ఎలా ఒత్తుకుంటామో అలాగా చాలా పలుచగా ఒత్తుకోవాలి, థిన్గా ఉండాలి. ఆ తర్వాత పిజ్జా కటర్ కానీ లేదా నైఫ్ కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకొని పరాటాస్ చేసుకోవడమే. నాకు ఈ పరాటాస్ చాలా ఇష్టం, క్రిస్పీగా ఉంటాయి, ఉట్టిది కూడా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కాకపోతే మైదా కాబట్టి ఎప్పుడైనా చేసుకోవాలన్నమాట. అదే గోధుమ పిండితే నేను ఒకసారి ట్రై చేశాను, అంతగా బాగా రాలేదు, ఎక్కువ కూడా తినలేము. మీలో ఎంతమందికి పరాటాస్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. అఫ్ కోర్స్ ఇవి నాట్ గుడ్ ఫర్ హెల్త్, కానీ తినాలనిపించినప్పుడు మాత్రం తప్పదు, చేసుకోవాల్సిందే. సో మిగతా పిండినంతా కూడా ఇలా కట్ చేసుకుంటూ పరాటాస్ ముద్దల్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రోజు ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి బోర్ కొట్టేసినప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా కాదు. ఇంతకుముందు నేను పరాటాస్ చేయాలి అంటే నైఫ్తో కట్ చేసేదాన్ని. నైఫ్తో కట్ చేస్తే నైఫ్ వెనకాలే వచ్చేసేదనమాట పిండి కూడా. ఈ పిజ్జా కటర్ అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయింది. పరాటాస్ అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది, మరీ ఆయిల్ ఎక్కువ వేశారు అని అనుకోవద్దు. పరాటాస్ లేయర్స్గా రావాలి అని అంటే ముందు ఆయిలే వాడాలన్నమాట. దీన్ని గీతో కూడా చేసుకోవచ్చు. పెనం మీద వేసినప్పుడు గీ వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవచ్చు. పరాటాస్ ఎక్కువ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు పెనం మీద వేసుకోవాలి అండ్ మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్నాము అని అంటే లోపల పిండి అస్సలు బాగోదు, ఉడకదు, పచ్చిగా ఉంటుంది. క్రిస్పీగా రావాలి అని అంటే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. సో వెజిటేరియన్స్ అయితే ఈ పరాటాస్లోకి పప్పుచారు లేదా సాంబార్లో ముంచుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ సూప్, మటన్ సూప్ బెస్ట్ కాంబినేషన్. మీరు ఎప్పుడన్నా చపాతీ, పూరీలు తిని బోర్ కొట్టేశారు అని అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా లేయర్స్గా వచ్చాయంటే, ఏమి ఇంగ్రీడియంట్ వాడకుండా ఓన్లీ మైదా పిండి, ఉప్పుతోనే కూడా ఇంత టేస్టీ పరాటాస్ రెడీ అయిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.